అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 15 వార్డుల్లో 10 కాంగ్రెస్ 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లున్నారు. ఎక్సాఫిషియో ఓట్స్ తో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దక్కించుకోనుంది. దీంతో ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేరుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గిందని చెప్పుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు అన్ని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఉండే. అయితే ఈ సంవత్సరం గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం అయితే పెట్టుకుంటూ వస్తుంది. అయితే మనం చూసుకున్నట్టయితే నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 స్థానాలు ఉంటాయి. 15 కౌన్సిలర్లలో ఈ రోజు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం పెట్టే సమయంలో 13 మంది మాత్రం హాజరయ్యారు. దీంతో ఒకరు ఎక్సాఫిషియో సభ్యుడు అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేగా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరు హాజరవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎక్సాఫిషియో సభ్యులు ఓటు వేయడం, తర్వాత ఈ 13 మంది ఎవరైతున్నారో వారు కూడా కాంగ్రెస్ కు ఓటు వేయడంతో అక్కడ అవిశ్వాసం అయితే నెగ్గిందని చెప్పుకోవచ్చు. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 15 వార్డుల్లో 10 కాంగ్రెస్ 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లున్నారు. ఎక్సాఫిషియో ఓట్స్ తో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ దక్కించుకోనుంది. దీంతో ఇప్పటికే మున్సిపల్ కార్యాలయానికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేరుకున్నారు. कलेर का हिस्सा है।